రావచ్చనమాట. అది పొంగల్ ఫెస్టివల్ సీజన్. సో, మీకందరికి తెలుసు కదా! ఫెస్టివల్ సీజన్‌లో ట్రైన్స్ ఎంత రద్దీగా ఉంటాయో. నేను వర్క్ కంప్లీట్ చేసేసుకొని 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాననమాట. ఫాస్ట్‌గా ట్రైన్‌ని క్యాచ్ చేయడానికి. అది చెన్నై అనమాట. చెన్నైలో చాలా ట్రైన్స్ ఆ టైంకుంటాయి. 5:30 నుంచి 6:10 వరకు చార్మినారు, గ్రాండ్ ట్రంక్ రోడ్డు, జీటీ ఎక్స్‌ప్రెస్సు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను మర్చిపోయాను కానీ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. సో, నేను హడావిడిగా జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొని అసలన్ అసలు మీరు చూస్తే జనరల్ కంపార్ట్మెంట్‌లో మీరు కాలు పెడితే గూడా కాళ్ళు కిందుంటాయి. బాడీ మాత్రం అటు ఇటు మూవ్ అయితా ఉంటుంది. ఎందుకు అంటే మనుషులు అంత చుట్టూ ఉంటారు. అంత మీ పర్మిషన్ లేకుండానే మిమ్మల్ని మూవ్ చేసేస్తా ఉంటారనమాట. నాకు తెలీదు మీరు ఎంతమంది ఎక్స్‌పీరియన్స్ అయ్యారో జనరల్ కంపార్ట్మెంట్ ట్రైన్స్‌లో. సో, నేను హడావిడిగా అది వింటర్ సీజనే కాబట్టి హడావిడిగా తొందరగా చీకటి పడుతుంది గదా! 6:30 కల్లా కొంచెం డార్క్‌గా ఉంటది. హడావిడిగా లోపలికెళ్ళి ఒక్కరు కొంచెం కార్నర్‌లో సీటుంటే ఒక ఫాదరు, ఒక డాటర్ లాగున్నారు. వాళ్ళ ఫీచర్స్ చూస్తే అర్థమైంది నాకు. సో, వాళ్ళ పక్కన కొంచెం ప్లేస్ ఇచ్చారు. ప్లేస్ ఇచ్చిన తర్వాత నేను కూర్చున్నాననమాట. కూర్చున్న తర్వాత స్టార్ట్ అయింది ట్రైను. యాక్చువల్‌గా మీరు గమనిస్తే ట్రైన్‌లోనే స్ట్రేంజర్స్ మధ్య చాలా కాన్వర్జేషన్ జరుగుతుంది. అసలు వాళ్ళు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసేసుకుంటామనమాట. ఎందుకు అంటే వాళ్ళెవరో మనకు తెలీదు. వాళ్ళ ఊరు తెలీదు. వాళ్ళ పేరు తెలీదు. బట్ వాళ్ళ పెయిన్ మాత్రం మనకి చెప్పేస్తారు. మనం మళ్ళా ట్రైను స్టేషన్ రాంగానే మన పాటికి మనం వెళ్ళిపోతాం. వాళ్ళతో కాంటాక్ట్స్ ఉండవు. బట్ ఆ స్టోరీ వాళ్ళు ఏదైతే మనతో షేర్ చేసుకుంటారో, ఆ స్టోరీ మాత్రం మనతోనే ఉండిపోతది. అది ఎన్ని ఇయర్స్ అయినా. ఆల్‌మోస్ట్ ఆల్ ఈ స్టోరీ, ఈ కన్వర్జేషను, ఈ సిట్యుయేషన్స్ జరిగి 20, 25 ఇయర్స్ బ్యాక్ జరిగింది. బట్ స్టిల్ నాకు ఇంకా గుర్తుంది. వాళ్ళు వాళ్ళ ఫేస్ కూడా నాకు సరిగ్గా గుర్తుకులేదు. బట్ వాళ్ళు చెప్పిన మాటలు, ఆ కన్వర్జేషన్, ఆ టైము అంతా నాకు బాగా గుర్తుందనమాట. సో, కూర్చున్న తర్వాత వాళ్ళ ఫాదర్ అడిగారు నన్ను, "ఏమ్మా ఎక్కడ జాబ్ చేస్తున్నావు? ఏంటి?" అని అన్నీ అడిగిన తర్వాత ఆహ్, ఆయన ఓపెన్ అప్ అయిపోయాడు. ఏంటి, "నేను కూడా మా పాపని చదువుకోమని చెప్పానమ్మా. ఆమె చదువుకోలేదు. చదువుకొనుంటే మాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు" అని చెప్పాడు. ఆ మాట చెప్పంగానే నేను ఆ అమ్మాయి వైపు చూస్తే నేను యాక్చువల్‌గా నాకొక ఒక అలవాటుంది. ఏ మనిషినైనా నేను ఫస్ట్ ఫేస్ చూసే ముందు వాళ్ళ చేతులు జూస్తాను. అదెందుకో నాకు తెలీదు. వాళ్ళ చేతులు జూస్తే నాకు ఒక రకంగా ఇంప్రెషన్ ఒచ్చేస్తది. వాళ్ళు బిహేవియర్ కావచ్చు, వాళ్ళ ఎంత సెన్సిబుల్‌గా వాళ్ళు ఉన్నారు అన్నది ఏమో నాకు తెలీదు. అదొక చిన్నప్పటి నుంచి నాకున్న ఒక అలవాటు. అమ్మాయి చేతులు జూస్తే అసలు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే ఆహ్, అంత లేడీస్ ఫింగర్ అని ఊరికనే పేరు రాదు గదా! దానికి అట్లా అనిపించింది. ఆ అమ్మాయి ఫింగర్స్ అన్నది హ్మ్, నేను కవి అని అయుంటే ఇంకా బాగా వర్ణించుండేదాన్ని. నాకు సరిగ్గా చెప్పట్లేదు. ఆ అమ్మాయి చేతి వేళ్ళు గాని, చేతులు గాని అంత బాగున్నాయి. అంత మృదువుగా ఉన్నాయన్నమాట. అంటే అప్పుడు ఆయన వాళ్ళ ఫాదరు "ఏముందిలేండి అంకుల్ ఇప్పుడైనా అమ్మాయి హ్యాపీగానే ఉంది గదా! మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయిని చూస్తే అర్థమవుతుంది మ్యారేజ్ అయిపోయిందని. ఎందుకంటే మెడలో నల్ల పూసలు అవన్నీ ఉన్నాయి గదా! అవునమ్మా మ్యారేజ్ అయిపోయింది. పండక్కి ఇంటికి తీసుకొనెళ్తాము అనేసి తీసుకొనెళ్తున్నాము. పెళ్ళైన తర్వాత పెళ్ళై 2 ఇయర్స్ అవుతుంది. మా ఇంటికి ఇంతవరకు వాళ్ళ అత్తగారు వాళ్ళు పంపించలేదు. ఫస్ట్ టైమ్ నేను రిక్వెస్ట్ చేసుకుంటే హ్మ్. పంపిస్తున్నారు అనేసి ఆయనన్నాడనమాట. అనంటే ఆ అమ్మాయి ఉండి ఫస్ట్‌లో లేదు మా అత్తగారు నన్ను విడిచి ఉండలేదు. అందుకే పంపించలేదు అనేసి ఆ అమ్మాయి కవర్ చేసుకుంది. బట్ ఆ పెయిన్ లోపలున్న పెయిన్ నాకు అర్థమవుతుందనమాట. సో, వాళ్ళకి ఒకటే ఒక పాప. చాలా గారాబంగా పెంచుకున్నట్టున్నారు. ఆయనకి ఒక 4 సిస్టర్స్ ఏమో ఉన్నారు. వాళ్ళకి గూడా అబ్బాయిలున్నారనమాట. వాళ్ళ నాన్న, వాళ్ళ అత్తలు చాలా డిస్కషన్స్ చాలా సేపు అడిగారంట. చాలా సార్లు అడిగారంట అమ్మాయిని. "లేదు పాప ఎట్లా అయినా సరే ఇక్కడ ఇంతమందున్నారు. నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు. ఈళ్ళల్లో మీ అత్తగారి అబ్బాయిల్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో. నువ్వు ఒక్కగానొక్క కూతురివి కదా! మా ముందే ఉంటావు" అంటే ఆ అమ్మాయి క్లియర్‌గా చెప్పేసిందంట. "నేనుగా అయిన సంబంధం చేసుకోను. దూరంగానే చేసుకుంటాను" అని క్లియర్‌గా చెప్పేస్తే
అప్పుడు సంబంధాలు జూసినప్పుడు ఈళ్ళు చెన్నైలో ఉంటారనమాట. తెలుగు ఫ్యామిలీనే. చెన్నైలో ఉంటారు. ఆమెకి ఇద్దరబ్బాయిలు. ఆమె ఇది ఉంటది గదా! ఏదో బీమా, ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ అట్లాగా ఆమె వర్క్ చేస్తది. ఇంట్లో వాళ్ళు 4 మెంబర్స్, ఇద్దరబ్బాయిలు, వైఫ్ అండ్ హస్బెండ్ 4 మెంబర్స్ వర్క్ చేస్తారనమాట. సో, ఇప్పుడు వాళ్ళ పెద్దబ్బాయికి సంబంధం చూడ్డానికి ఈ అమ్మాయినొచ్చి చూసాక, ఈ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేసరికి, ఆ అమ్మాయిని హ్మ్, పెళ్లి ఫిక్స్ చేసేసుకున్నారు. సో, అప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయికేంటి, చెన్నైలో సంబంధం, సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, ఫ్యామిలీ అంతా సంపాదించుకుంటున్నారు. అసలు ఫినాన్షియల్లీ సెటిల్డ్. సో, అనేసి అదొక్క దాంతోనే పెళ్లి ఖాయం జేసేసుకున్నారు. బట్ పెళ్లి ఖాయం చేసుకున్న తర్వాత మ్యారేజెస్ మ్యారేజ్ జరిగేటప్పటి నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఏంటి అంటే మ్యారేజ్‌లో ఆహ్, వాళ్ళు వచ్చిన వాళ్ళకి అబ్బాయి సైడ్ చెన్నై నుంచి వస్తారు గదా! వచ్చిన వాళ్ళకి అందరికి రూమ్స్ ప్రాపర్‌గా బుక్ చేయలేదని, వాళ్ళకి అకామిడేషను, ఫుడ్డు ప్రాపర్‌గా అరేంజ్ చేయలేదని, వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు. గొడవలు పెట్టుకుంటే ఎట్టో అటు ఇటు సర్ది చెప్పి పెళ్ళైతే జరిపిచ్చేశారు. ఆ డిస్కషన్‌లో ఆ మాటల్లో ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరో ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని ఏదో అన్నారంట. ఏదో అంటే ఏదో అంటారు గదా! డిస్కషన్‌లో జనరల్‌గా మాట మాట పెరిగిపోతది గదా! ఇంకా అబ్బాయి అది గుర్తుపెట్టుకొని అప్పటినుంచి పెళ్ళయ్యి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని ఈళ్ళ ఇంటికి పంపించడంట. ఎట్ ది సేమ్ టైమ్ ఆ అబ్బాయి రాడు. హ్మ్. వాళ్ళ పేరెంట్స్ చూడ్డానికొచ్చినా ఆ అబ్బాయి మాట్లాడడు. ఆ అబ్బాయి మళ్ళా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తాడు. ఓన్లీ రీజన్ ఏందంటే వాళ్ళ అమ్మని ఆ కాన్వర్జేషన్‌లో, ఆ సిట్యుయేషన్‌లో ఎవరో ఏదో అన్నారంట. అదే అదే రీజన్. ఇంకా ఇప్పుడు పండక్కి వాళ్ళ ఫాదర్ వచ్చి ఎళ్ళడానికి వచ్చినప్పుడు గూడా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. బట్ ఆ అబ్బాయి మాట్లాడలేదు. ఒక డాటర్ ఫాదర్‌కి అన్ని ఇయర్సు పెంచుకొని, గారాబంగా చూసుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎదురైతే ఫేస్ చేయడం తప్పితే ఎస్కేప్ చేయలేం గదా! ఇప్పుడు కూతురిని అవాయిడ్ చేయలేరు. కూతురు కావాలి గదా! సో, ఖచ్చితంగా ఫాదరు తగ్గి ఇంకా కూతురి దగ్గరికెళ్ళాల్సిందే. ఇంకా ఏది ఏమైనా. సో, అవి చాలా పెయిన్‌ఫుల్లు. బట్ ఎక్స్‌ప్రెస్ చెయ్యలేనివి అవన్నీ. అది వాళ్ళ ఫాదరు ఈ విషయాలన్నీ నాతో చెప్తున్నాడు. ఆ అమ్మాయి అదేం కాదు, మా అత్తయ్య చాలా మంచిది. నాకు గోల్డ్ గూడా ఇది చేపిచ్చింది. నగలు చేపిస్తది బాగా. అంటే అవునా? అవునా? అది సరేనమ్మా. ఈ అమ్మాయి ఏం చేస్తదో తెలుసా? మా ఇంట్లో మ్యారేజ్‌కి ముందు 8కి గాని, 9కి గాని నిద్ర లేచేది కాదు. ఈళ్ళింట్లో ఇప్పుడు అత్తగారింట్లో 5కి నిద్ర లేస్తది. 5కి నిద్ర లేచి, ఇంట్లో నలుగురు జాబ్ హోల్డర్స్ కదా! అందరికి లేచి ఈ అమ్మాయికి క్యారేజ్ కట్టాల. క్యారేజ్ కట్టడం కాకుండా బ్రేక్‌ఫాస్టు, టీలు, ఇంకొక విషయం ఏందంటే, ప్రతి వాళ్ళకి బాత్రూమ్‌లోకి వేడి నీళ్ళు కాచి బకెట్‌లో పోసి పెట్టాలంట. ఈవెన్ వాళ్ళ అత్తయ్యకి బ్రష్‌కి పేస్ట్ వేసి ఇవ్వాలంట. సో, నాకైతే భలే ఆశ్చర్యం అనిపిచ్చింది ఇవన్నీ విన్న తర్వాత. బట్ అమ్మాయి చేసిందే గదా! చెప్పద్ది. అబద్ధాలు చెప్పదు గదా! సో, అదయిన తర్వాత ఇంకా లేదు, నేను నా మాత్రానికి హ్యాపీగానే ఉన్నాను. పనులు చేసినా అందరూ బానే ఉంటారు. మా రెండో మరిది బానే హెల్ప్ చేస్తాడు ఎప్పుడైనా. ఆమెకి బెడ్ షీట్స్ ఈవినింగ్ ప్రతి 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి బెడ్‌షీట్ అమ్మాయి అలర్ట్ చేసి మార్చాలనమాట. ఇవన్నీ విన్నాక నాకు ఏం చెప్పాలో అర్థం గావట్లేదు. మ్యారేజ్ అయిపోయింది. బట్ అట్లాంటి లైఫ్‌లోనే అమ్మాయి ఉండాల. సో, వాళ్ళ అత్తయ్య చెప్పిందే జరగాల. వాళ్ళ హస్బెండ్ చెప్పిందే జరగాల. కానీ ఈ అమ్మాయి ఆహ్, పుట్టి పెరిగిందంతా డిఫరెంట్. ఒక్కగానొక్క అమ్మాయి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడం తప్పితే దానికి సొల్యూషన్ అంటూ ఏముండదు గదా! ఏమంటారు? ఆహ్, మీకు ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ చేయండి. థాంక్ యూ.